గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ తెచ్చింది ఇంతకుముందు ఎందుకంటే బంగారం విపరీతంగా కొంటున్నారు కాబట్టి అయ్యా మీరు ఫిజికల్గా గోల్డ్ కొనొద్దు బాండ్లు కొనుక్కోండి ఆ బాండ్లు కొనుక్కుంటే దాంట్లో మీకు ఎంతని వడ్డీ ఇస్తామని చెప్పింది అంటే సేవింగ్స్ కంటే కూడా ఎక్కువ వడ్డీ ఇస్తామని చెప్పింది తర్వాత మీ ఇళ్లలో ఉన్న బంగారాన్ని కూడా తీసుకొచ్చి బ్యాంకుల్లో పెట్టమని భారతదేశంలో 25,000 టన్నులకు సంబంధించినటువంటి బంగారం ఉంటుందని అంచనా వేస్తుంటే 10వ వంతు కూడా రాలేదు 1వ వంతు లెక్కేసుకోవాలి అంటే పబ్లిక్ ఎవరిళ్లలో వాళ్ళు బంగారం ఉంచుకోవడానికి నగల రూపంలో ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నారు దాంతో ఈ మధ్యన మోడీ అయితే బంగారం కొనుగోళ్లు ఆపమంటే 70% కొనుగోళ్లు ఆగినాయి అయితే బంగారపు కొట్ల వాళ్ళకి అట్లాగే బంగారపు నగల తయారీదారులకి ప్రాబ్లం కాబట్టి దాని పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు ఒకవైపున కొత్తగా మానిటైజేషన్ స్కీమ్ ఇళ్లలో ఉన్న బంగారు నగల్ని కూడా బ్యాంకులకు తెచ్చి పెట్టేటటువంటి దిశగా అట్లాగే బంగారం కొనకుండా బాండ్లలో పెట్టుబడి పెట్టే దిశగా ఫిజికల్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు మరి రాబోయే రోజుల్లో ఎలాంటి మధ్య మార్గ పరిష్కారం తేగలుగుతారు ప్రజలు ఏ మేరకు స్పందిస్తారో చూడాలి